ఫ్యూచర్ సిటీలో అమెజాన్ కొత్త డేటా సెంటర్కు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. 12 ఏళ్లలో దీనికోసం అమెజాన్ 60,000 కోట్ల రూపాయలు ఈ కంపెనీ వెచ్చించనుంది. చందనవెల్లిలో మరో 98 ఎకరాలను అమెజాన్కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అతిపెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్గా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది హైదరాబాద్లో అమెజాన్ రెండో క్లౌడ్ రీజన్గా ఏర్పాటు కానుంది. ఫ్యూచర్ సిటీలో 202 ఎకరాల్లో డేటా సెంటర్ను అమెజాన్ నిర్మించనుంది. ఈ డేటా సెంటర్కు శంకుస్థాపన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అత్యంత అధునాతన నగరంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని తెలిపారు. అమెజాన్ భాగస్వామిగా నిలిచి 2030 నాటికి 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టాలని ముఖ్యమంత్రి కోరారు. అమెజాన్ డేటా సెంటర్ ఈ ప్రాంతంలో రాబోయే పరిశ్రమలకు ప్రోత్సాహకరంగా నిలుస్తుందని అన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచంలోనే ఫార్చ్యూన్ 500 కంపెనీల పెట్టుబడులను ఆహ్వానించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని చెప్పారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ ఎక్స్క్లూజివ్ డేటా సెంటర్ పార్కు హైదరాబాద్ ప్రాంతం అనుకూలమని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. 2047 విజన్ ఆధారంగా పనిచేస్తున్నామని వివరించారు. 2047 నాటికి రాష్ట్రం $3 ట్రిలియన్ లక్ష్యంగా చేరుకుంటుందన్నారు. We are looking forward for 2047. The vision embarked for our state to make a $3 trillion economy by 2047. The great institutions like AWS and many other institutions should partner with us, and they have to find a similar ecosystem